హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. కథలు, పద్యాలు అన్నీ వింటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? నచ్చుతున్నాయా? మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. రెండోది, ఇది మీరు బట్టి కొట్టడం కోసం చెప్పట్లేదు నేను. ఈ పద్యాల్లో ఉన్న భావం అంతా మనసుకి బాగా పట్టించుకొని జీవితంలో గుర్తుపెట్టుకొని పాటించవలసినవి ఈ పద్యాల ద్వారా చెప్పారు. ఈరోజు మనం మళ్ళీ ఇంకొక సుమతి శతకం పద్యం చెప్పుకుందాం. అడియాస కొలువు కొలువకు, గుడి మాన్యము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని తోడరయ కొంటి నరుగకు సుమతి. కష్టంగా అనిపిస్తోంది కదా, నేను ఒక్కొక్క వర్డ్ విడిగా చెప్తా. అడియాస కొలువు కొలువకు. ఆశ అంటేనే గ్రీడ్ అని, అడియాస అంటే ఇంకా చాలా ఎక్కువ, గ్రీడీనెస్లో ఎక్కువ. కొలువు, ఇది వరకు కొలువు అంటే ఉద్యోగము, లేకపోతే ఎవరి దగ్గరన్నా పని చేయడము అని. రాజుగారి కొలువు అంటారు చూసారా, అలా అన్నమాట. కొలువకు అంటే ఏదో వచ్చేస్తుంది అని, అవసరమైన దానికన్నా ఎక్కువ ఆశతో నువ్వు ఏ పని చేయకు. నీకెంత రావాలో అంత వస్తుంది. అత్యాశ పడితే ఏమవుతుంది? మనం కథ చెప్పుకున్నాం కదా. గుడిమాన్యము సేయబోకు అంటే పూర్వకాలం గుడులకి అయ్యే ఖర్చులు భరించటం కోసం రాజులు గుడికి కొంత భూమిని దానం చేసేసేవాళ్ళు. దానిని గుడిమాన్యం అంటారు. అది ఎలాగూ ఖాళీనే కదా అని అందులో మనము మన సొంత వ్యవసాయాలు చేసుకోవడం, మన సొంత కూరలు పండించుకోవడం ఇలా చెయ్యకూడదు. అది గుడికి మాత్రమే వాడాలి. ఎవరు అడగరు కదా, దేవుడు చూడడు కదా, కాదు. ఎప్పటికైనా అది ప్రమాదమే. కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు. కు జనులు అంటే చెడ్డ మనుషులతో, కూరిమి అంటే ఫ్రెండ్షిప్, స్నేహము, చేయకు అంటే చెడ్డవాళ్ళని వదలకుండా. నా ఫ్రెండ్ నీకే అలా అనిపిస్తారు, చాలా మంచివాళ్ళు తెలుసా? కాదు, అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనకే నష్టం. వదలకుండా వాళ్ళనే పట్టుకొని వాళ్ళతో ఎప్పటికీ స్నేహం చెయ్యకూడదు. ఇక్కడ సంధులు, తెలుగులో సంధులు సమాసాలు మీకు హిందీలో కూడా ఉంటాయి, సంస్కృతిలో కూడా ఉంటాయి. విడువక కూరిమి సేయకుము, అడవిని తోడు అరయకుండా అరుగకు సుమతి అని దీని అర్థం. అంటే ఒక్కొక్క పదం సంధి విడదీస్తే అలా, కానీ మీకు కలిపి చదివితే మడవిని దోడరయ కొంటి అంటే ఇది తెలుగు కాదు అనుకోకండి. నరుగకు కాదు, అడవిని తోడు అరయ కొంటిని అరుగకు, అవన్నీ కలిపితే అలా అవుతుందన్నమాట. అడవిలో అంటే పూర్వకాలంలో అడవుల ద్వారానే ప్రయాణం చేసేవాళ్ళు. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాలన్నా, అట్లా ఎప్పుడైనా నువ్వు అడవిలో ప్రయాణం చెయ్యాల్సి వస్తే తోడు అరయకుండా అంటే అర్థం ఏంటి? సరైన తోడు లేకుండా, చూసుకోకుండా. ఒంటిన్ అంటే ఒంటరిగా, అరగకు అంటే ప్రయాణము సేయకు, ఒంటరిగా వెళ్ళకు అంటే అర్థం ఏంటి? ఏదైనా ప్రమాదకరమైన ప్రదేశాలకి ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు. అలా అని ఎవరో ఒకళ్ళని తీసుకుని వెళ్ళకూడదు. సరి అయిన వాళ్ళనే మనకి తోడుగా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఎక్కడైనా ఒక పనో ఉద్యోగమో చేసే చోట, లేకపోతే సేవ, ప్రభువులకి సేవ చేసే చోట అడియాసతో చేయకూడదు. అది ఎప్పటికైనా మనకే ఇబ్బంది. గుడిమాన్యము సేయబోకు, గుడి కోసం ఇచ్చిన ఏ స్థలమా లేకపోతే మాన్యమా, దానికి ఇచ్చిన ద్రవ్యమా, అది సొంతానికి వాడుకోకూడదు. కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, చెడ్డ వాళ్ళని వెంటనే వదిలేయాలి, వదలకుండా వాళ్లతో స్నేహం చేయకూడదు. అడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి, అడవిలో ఎప్పుడైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు చూసుకోకుండా, తోడు లేకుండా ప్రయాణం చెయ్యవద్దు. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మొత్తం పద్యం మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అడియాస కొలువు కొలువకు, గుడి మాన్యము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకోండి, పాటించండి. ఆల్రెడీ మీరు టైం టేబుల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు అనుకుంటాను.
ఏమైనా చేంజ్ కనిపిస్తోందా? ప్రతిరోజు మీకు మీరు సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.